అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం DBMSలోని డే 7లో ఉన్నాం అండ్ ఇవాల్టి మన టాపిక్ ఇండెక్సింగ్ అనమాట. విల్ డిస్కస్ దిస్, బట్ అంతకంటే ముందు ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్స్. ఈలోగా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, SQL హ్యాస్ హౌ మెనీ మెయిన్ కమాండ్స్ ఫర్ DDL. సో DDL అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, క్రియేట్, డిలీట్, ఆల్టర్, డ్రాప్ కూడా డెలిషన్లోకి వస్తుంది కాబట్టి 3 మెయిన్ కమాండ్స్. ఆ తర్వాత విచ్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ SQL కమాండ్స్ యూజ్డ్ టు మ్యానిపులేట్ ఒరాకిల్ డేటాబేస్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ టేబుల్స్. యాక్చువల్గా ఆన్సర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ DML, బట్ ఆప్షన్ DDL ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ DML. ఓకే, విచ్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ DDL కమాండ్ ఈజ్ యూజ్డ్ టు మోడిఫై ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ టేబుల్స్. ఆల్టర్ అంటే మోడిఫై. రివోక్ దేనికి? ఎస్, బేసిక్గా ఉన్న పర్మిషన్స్ని, ప్రివిలేజెస్ని రిమూవ్ చేసేందుకు. రీనేమ్ కోసం దేన్ని వాడతాం? రీనేమ్ వాడతాం. దెన్ ద నోట్స్ ఫర్ DDL, నోట్స్ ఫర్ DML, నోట్స్ ఫర్ DCL, నోట్స్ ఫర్ TCL అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ప్లీజ్ రీడ్ దెమ్. ఓకే, సో టాపిక్లోకి వచ్చేస్తే ఇండెక్సింగ్ అంటే ఏంటో చూద్దాం. బట్ అంతకంటే ముందు యాక్చువల్గా ఇది ఎప్పుడు అవసరం అండ్ బేసిక్గా దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను SQLలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఇస్తున్నాను. అంటే ఏంటి? బేసిక్గా యూజర్స్ టేబుల్లోంచి ఉన్న రికార్డ్స్ అన్నిటిని అవుట్పుట్ చేయమంటున్నాను. ఓకే, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ కమెంట్స్. దీంట్లో ఎటువంటి స్పెసిఫిక్ ఎక్స్ట్రా క్వెరీ లేదు. లెట్స్ సే నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అనుకోండి. బేసిక్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక క్వెరీ అప్లై చేస్తున్నాం. ఆ క్వెరీ ఏంటి? సిటీ అనేది హైదరాబాద్ ఉన్న యూజర్స్ని మాత్రమే అవుట్పుట్ చేయని చెప్తున్నాం. ఐదర్ కేస్ నెంబర్ 1 ఆర్ కేస్ నెంబర్ 2. ఈ క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఎగ్జిక్యూట్ చేసేది మన ప్రాసెసర్, అవునా? సో ప్రాసెసర్కి ఆబ్వియస్లీ ఇన్ కైండ్ ఆఫ్ బోర్డ్, ఇన్ ద సేమ్ బోర్డ్ రిజిస్టర్స్ అనే మెమరీ ఉంటుంది. ఓకే, కానీ దీంట్లో టేబుల్ ఉంటుందా? ఉండదు. దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెమరీ ఏంటి? క్యాష్. క్యాష్లో ఉంటుందా టేబుల్? ఉండదు. దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెమరీ ఏంటి? ర్యామ్ ఆర్ బేసిక్లీ మెయిన్ మెమరీ. దీంట్లో ఉంటుందా టేబుల్స్? దీంట్లో కూడా ఉండదు. నెక్స్ట్ లెవెల్ ఏంటి? బేసిక్లీ హార్డ్ డ్రైవ్ ఆర్ ఎక్స్టర్నల్ మెమరీ. ఓకే, దీంట్లో ఉంటుందా అంటే ఎస్, మన టేబుల్స్ అన్నీ ఇక్కడ సేవ్ చేసి ఉంటాయి. ఎందుకన్నా ర్యామ్లో కానీ క్యాష్లో కానీ రిజిస్టర్స్లో కానీ ఎందుకు స్టోర్ చేయట్లేదు అంటే, ఫస్ట్ రీజన్, రిజిస్టర్స్, క్యాష్, ర్యామ్ 3 కూడా వోలటైల్, అంటే పర్మనెంట్గా దాంట్లో స్టోర్ చేయలేము. దీనికి పవర్ పోయిన వెంటనే ఆటోమేటిక్గా ఉన్న డేటా మొత్తం ఇరేస్ అయిపోతుంది. ఓకే, బట్ హార్డ్ డ్రైవ్ అలా కాదు కదా. హార్డ్ డ్రైవ్లో మీరు దేన్నైనా స్టోర్ చేస్తే ఆ తర్వాత పవర్ తీసేసినా, కంప్యూటర్ ఆఫ్ చేసినా ఎటువంటి డ్యామేజ్ జరగదు కదా. కాబట్టి దీంట్లో స్టోర్ చేస్తాం. దాట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, బేసిక్గా ర్యామ్ ఓకే, బట్ రిజిస్టర్స్ మరియు క్యాష్ చాలా చాలా చిన్నవి, చాలా చాలా లో కెపాసిటీ బేసిక్గా మెమరీ కల కైండ్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ మెమరీ అనమాట. కాబట్టి దాంట్లో కంప్లీట్ టేబుల్స్ని, కంప్లీట్ DBస్ని మీరు స్టోర్ చేయలేరు. సో దీస్ ఆర్ ద 2 రీజన్స్ వై వీ కైండ్ ఆఫ్ స్టోర్ ఇట్ ఓన్లీ ఇన్ ద హార్డ్ డ్రైవ్. సో మీకు డౌట్ రావచ్చు. డౌట్ ఏం రావచ్చు అన్న? బేసిక్గా మన ఆబ్వియస్లీ హార్డ్ డ్రైవ్లో మీరు మెమరీ ఆర్ స్పేస్ ఎక్కువ స్టోర్ చేయగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం వోలటైల్ కాదు, అంటే పవర్ తీసేసినా పని చేస్తుంది కదా. అయినప్పుడు బేసిక్గా డైరెక్ట్గా ప్రాసెసర్ని హార్డ్ డ్రైవ్ నుంచే బేసిక్గా ఇన్స్ట్రక్షన్స్ని కానీ టేబుల్స్ని కానీ యాక్సెస్ చేయమని చెప్పచ్చు కదా అంటే బేసిక్గా చెప్పచ్చు, బట్ దాట్స్ నాట్ ఫీజిబుల్. ఎందుకు? బికాజ్ మన ప్రాసెసర్ చాలా 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 ఫాస్ట్. ఓకే, బేసిక్గా మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ స్పీడ్తో పనిచేసే ఒక యూనిట్ అనమాట. ఓకే, బట్ హార్డ్ డ్రైవ్ అంత స్పీడ్తో పనిచేయదు. కంపేర్ చేస్తే ప్రాసెసర్తో
డెఫినెట్లీ హార్డ్ డ్రైవ్ ఈజ్ స్లోవర్. ఓకే, కాబట్టి ఇది ఏ స్పీడ్లో పనిచేస్తుందో అదే స్పీడ్లో దీనికి ఐదర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డేటాని మన యొక్క హార్డ్ డ్రైవ్ ప్రొవైడ్ చేయలేదు. దానివల్ల ఏమవుద్ది, ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే 100 ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే 100 కాదు మిలియన్, ఐ జస్ట్ టోల్డ్ యూ, బట్ 100 అనుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ దానికి 5 మాత్రమే ఇస్తున్నారు. 100 కెపాసిటీ 5 మాత్రమే ఇస్తున్నారు అంటే మీరు బేసిక్గా దాన్ని ఎంతవరకు వాడుకోవచ్చో అంతవరకు వాడుకోకుండా దాని ఎఫిషియన్సీని మీరు డిక్రీజ్ చేస్తున్నారు, అవునా కదా? సో బేసిక్గా ఇదే స్పీడ్లో పనిచేసే యూనిట్తోనే మనం దీన్ని బేసిక్గా యాక్సెస్ చేయమని చెప్పాలి. సో ఆల్మోస్ట్ సేమ్ స్పీడ్లో మనకి డేటా ట్రాన్స్ఫర్ చేయగలిగేది రిజిస్టర్స్. ఓకే, దానికంటే కొంచెం స్లో క్యాష్, కొంచెం స్లో ర్యామ్, ఆబ్వియస్లీ చెప్పాను కదా హార్డ్ డ్రైవ్ ఈజ్ స్లోవర్. గాట్ ఇట్? సో మీకు గుర్తుంటే ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పినప్పుడు మీకు చెప్పాను మన హార్డ్ డ్రైవ్ మొత్తం కూడా బేసిక్గా మనం ఏం చేస్తాం, పేజెస్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, ఈక్వల్ సైజ్ పేజెస్ కింద డివైడ్ చేస్తాం. సో ఇదొక పేజు, ఓకే ఇదొక పేజు అండ్ ఇదొక పేజు. ఓకే, సో మనకి డేటాబేస్ని బేసిక్గా స్టోర్ చేసినప్పుడు కూడా అగైన్ పేజెస్ కింద ఆర్ బేసిక్గా DBMSలో దాన్ని పేజ్ అన్నా తప్పులేదు, కొంతమంది బ్లాక్ అంటారు, బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, పేజ్ ఆర్ బ్లాక్ కింద ఏం చేస్తాం, డివైడ్ చేస్తాం ఈక్వల్ సైజ్డ్ పేజెస్ ఆర్ ఈక్వల్ సైజ్డ్ బ్లాక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి ఐడి ఉంది. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా స్టోర్ చేసాం. ఓకే, సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక వేరే రాస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 3 అంటున్నాను. సో మీరు ఏం చేయాలి, బేసిక్గా ఈ ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న ఈ థర్డ్ రికార్డ్ని కలెక్ట్ చేసి యూజర్కి అవుట్పుట్ ఇవ్వాలి, అవునా కదా? గ్రేట్. కానీ బేసిక్గా ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆర్డర్డ్గా ఉండే అవకాశం లేదు. ఇట్ కెన్ బి లైక్ 1 6 3 2 8 9 4 5 సంథింగ్ ఆఫ్ ది సార్ట్ ఈ విధంగా ఉన్నాయనుకుందాం. ఓకే, మీకు కావాల్సిన రికార్డ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. సో బేసిక్గా ముందుగా ఇది ఏ బ్లాక్లో ఉంది ఆర్ ఏ పేజ్లో ఉంది అని కనిపెట్టడమే కష్టం కదా. సో ఏం చేస్తాం, ఫస్ట్ ఈ పేజ్ తీసుకుంటాం ర్యామ్లోకి, ఉంటే వెరీ గుడ్, లేకపోతే దీన్ని మళ్ళీ వెనక్కి పెట్టేసి మళ్ళీ దీన్ని తీసుకోవాలి, ఉంటే గుడ్ లేకపోతే మళ్ళీ దీన్ని తీసుకోవాలి, ఉంటే గుడ్ లేకపోతే మళ్ళీ ఆ నెక్స్ట్ టైం తీసుకోవాలి. సో బేసిక్గా మనకి ఏమవుతుంది, అడిషనల్గా టైం వేస్ట్ చేస్తున్నాం మనం, అవునా కదా? సో ఈ అడిషనల్ టైం వేస్ట్ ఆఫ్ సెలెక్టింగ్ ద పేజ్ కెన్ బి రెడ్యూస్డ్ బై ఇండెక్సింగ్ అనమాట. సో ఇండెక్సింగ్ ఏం చేస్తుంది, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్ అండ్ రైట్ ఇట్ డౌన్ క్లియర్లీ. సో మన ఇండెక్సింగ్ ఏం చేస్తుంది అంటే సెలెక్షన్ ఆఫ్ రైట్ బ్లాక్ ఆర్ పేజ్ ఎనీథింగ్, ఆ బ్లాక్ కానీ పేజ్ కానీ దాంట్లో రైట్ మనకు కావాల్సిన బ్లాక్ని కానీ పేజ్ని కానీ సెలెక్షన్లో టైంని తగ్గిస్తుంది. ఓకే, సెలెక్షన్ ఆఫ్ రైట్ బ్లాక్ ఆర్ పేజ్ బికమ్స్ ఫాస్టర్ విత్ ఇండెక్సింగ్. ఓకే, నౌ బేసిక్లీ ఇండెక్సింగ్ ఏం చేస్తుంది అనే ఒక ఐడియా మీకు హై లెవెల్లో రావాలి అంటే సింపుల్. మనకి ఆబ్వియస్లీ బుక్స్ లోపల ఇండెక్స్ ఉంటాయి కదా, ఇన్సైడ్ బుక్స్ వీ హ్యావ్ ఇండెక్సెస్ కదా, సేమ్ జాబ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బుక్లో ఇండెక్స్ పేజ్ లేదనుకుందాం అండ్ మీకు ఒక స్పెసిఫిక్ టాపిక్ కావాలనుకుందాం, మీరు దాంట్లో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్లో వెతకాలి, దొరికితే వెల్ అండ్ గుడ్, దొరకపోతే మళ్ళీ నెక్స్ట్ పేజ్, దొరికితే వెల్ అండ్ గుడ్, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ పేజ్, ఆ విధంగా బుక్ మొత్తం వెతకాలి మీరు, అవునా కదా? కానీ అదే మీకు ఫస్ట్ పేజ్లోనే ఇండెక్స్ ఇచ్చేస్తే ఆబ్వియస్లీ ఒక ఎక్స్ట్రా పేజ్ వేస్ట్ అయింది బుక్లో, కానీ ఇండెక్స్ ఇవ్వడం వల్ల మీకు కరెక్ట్ మీకు కావాల్సిన టాపిక్ని వెతికేందుకు టైం తక్కువ పడుతుంది. సో అదే ఇక్కడ కూడా చేస్తాం. అగైన్ ఇండెక్సింగ్ కెన్ బి ఆఫ్ మల్టిపుల్ టైప్స్, ప్రైమరీ ఇండెక్సింగ్, సెకండరీ ఇండెక్సింగ్, క్లస్టర్డ్ ఇండెక్సింగ్. ఓకే, సో బేసిక్గా బేస్డ్ ఆన్ అగైన్ 2 మెయిన్ థింగ్స్. సో మన ఇండెక్సింగ్ యొక్క టైప్, అగైన్ టైప్స్లో డీటెయిల్లోకి ఈ వీడియోలో వెళ్ళొద్దు. ఓకే, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ మేక్ అ సెపరేట్ వీడియో ఆన్ దాట్. ఆబ్వియస్లీ ఎక్కువ మంది కమెంట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ వీ కవర్ దాట్ ఆఫ్టర్ దిస్ సిరీస్. బట్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. కానీ టైప్స్ని ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తామంటే ఫస్ట్ కీ బేసిస్ మీద, సెకండ్ ఆర్డరింగ్ బేసిస్ మీద. ఓకే, కీ బేసిస్ మీద అంటే ఏంటంటే దాంట్లో ఆ టేబుల్లో ప్రైమరీ కీ ఉందా లేదా, ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా.
ఆర్డరింగ్ బట్టి అంటే బేసిక్లీ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా, అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉన్నాయా లేకపోతే ర్యాండమ్గా ఉన్నాయా. ఓకే, సో ఈ 2 పారామీటర్స్ మీద మనం బేస్ చేసుకుని ఇండెక్సింగ్ టైప్ని డిసైడ్ చేస్తాం. ఓకే, సో ప్రైమరీ ఇండెక్సింగ్ అంటే దాంట్లో ప్రైమరీ కీ ఉంటుంది, ఆ ప్రైమరీ కీ గల అట్రిబ్యూట్ విల్ బికమ్ ద ఇండెక్స్ అండ్ దాన్ని బేస్ చేసుకుని మనం సర్చింగ్ చేస్తాం. ఓకే, సో ఇండెక్స్ యాక్చువల్గా ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. ఇండెక్స్ ఈజ్ యాక్చువల్లీ అ స్పెషల్ డేటా స్ట్రక్చర్ బై యూజింగ్ విచ్ యూ కెన్ సర్చ్ ఆర్ ఆప్టిమైజ్ ద క్వెరీస్ బెటర్ అనమాట. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే కొన్ని టైప్స్లో మనకి హ్యాషింగ్ యూజ్ అవుతుంది. హ్యాషింగ్ వల్ల లాభం ఏంటన్నా అంటే సో మనకు ఒక హ్యాష్ ఫంక్షన్ ఇస్తారు. ఓకే, ఒక హ్యాష్ ఫంక్షన్. సో మీరు ఒక వాల్యూ ఇచ్చిన వెంటనే ఆ హ్యాష్ ఫంక్షన్లో పాస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకి అవుట్పుట్ వస్తుంది కదా. లెట్స్ ఇది ఒక అవుట్పుట్ 1, అవుట్పుట్ 2, అవుట్పుట్ 3. సో మీరు బేసిక్గా డేటాబేస్లోకి ఎంటర్ చేసినప్పుడు అండ్ సెర్చ్ చేసినప్పుడు 2 సార్లు ఈ హ్యాష్ ఫంక్షన్ వాడతారు. సో ఎంటర్ చేసినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది అవుట్పుట్, కాబట్టి ఈ 1లో మీరు డేటాని స్టోర్ చేస్తారు. అగైన్ మీరు సర్చ్ చేసినప్పుడు కూడా అగైన్ సేమ్ అదే వాల్యూని హ్యాష్ ఫంక్షన్లో పాస్ చేస్తారు కాబట్టి మళ్ళీ మీకు 1 వస్తుంది, వెతకడానికి ఈజీ అయిపోతుంది. లెట్స్ సే మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు 1 2 సార్లు వచ్చింది, సో ఆల్రెడీ దాంట్లో ఒక బ్లాక్ ఆఫ్ డేటా ఉంది. అప్పుడు ఏం చేస్తారు, చైనింగ్ క్రియేట్ చేసి ఇంకొక బ్లాక్ని దాని పక్కనే ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, సో ఆ విధంగా చైనింగ్ ఈజ్ ఆల్సో అప్లికేబుల్ ఇన్ హ్యాషింగ్. గాట్ ఇట్? సో అగైన్ ఆల్ దిస్ ఈజ్ అ లిటిల్ అడ్వాన్స్డ్, బట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టు బిగిన్ విత్ మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో బేసిక్ ఆఫ్ ఇండెక్సింగ్ అర్థం కావాలి అనుకుంటే ఇట్స్ జస్ట్ అ సింపుల్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ ఆప్టిమైజింగ్ యోర్ సర్చ్ క్వెరీస్. దాని టైం రెడ్యూస్ అవుతుంది, అదేవిధంగా మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, టైప్ అనేది కీ అండ్ ఆర్డరింగ్ బేసిస్ మీద డిసైడ్ చేస్తాం. ఈ 2 పాయింట్స్ క్లారిటీగా అర్థమవుతే అండ్ సినారియో ఆర్ కాంటెక్స్ట్ ఆఫ్ వై డూ యూ నీడ్ ఇండెక్సింగ్ అర్థమవుతే దాట్స్ మోర్ దెన్ ఇనఫ్ టు జస్ట్ స్టార్ట్ విత్. అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.